మనం రోజు వాడే మిర్రర్ గురించి మీకు తెలుసా? మిర్రర్స్‌లో ఎన్ని రకాలుంటాయి? అవి వేటి కోసం వాడతారు? ఈ రోజు తెలుసుకుందాం. మిర్రర్ అంటే మనం చూసే అద్దం. ఇది మన మొహాన్ని చూపించేది కాదు. ఇది మన ముఖం పైన పడిన వెలుతురుని తిరిగి పంపుతుంది. అంటే మీ ముఖం పైన పడిన వెలుతురు అద్దాన్ని తాకి మీ కళ్ళలోకి తిరిగి వస్తుంది. అప్పుడు మీకు మీరే కనపడతారు. మిర్రర్స్‌లో 3 రకాలుంటాయి. అందులో మొదటిది ప్లేన్ మిర్రర్. ఇది స్ట్రెయిట్ అద్దం. మనం రోజు ముఖం చూసుకుంటాం కదా! అదే. ఇక రెండోది కాన్కేవ్ మిర్రర్. ఇది లోపలికి వంగిన అద్దం. ఇది ఇమేజ్‌ని పెద్దగా చూపిస్తుంది. ఎక్కువగా దీన్ని హెడ్‌లైట్స్‌లో వాడతారు. ఇక మూడోది కాన్వెక్స్ మిర్రర్. ఇది బయటికి వంగిన అద్దం. ఇది వస్తువులను చిన్నగా, చుట్టూ ఎక్కువ వెడల్పుగా చూపిస్తుంది. కారు యొక్క వెనక అద్దాలు ఇవే ఉంటాయి. అసలు మిర్రర్ ఎలా తయారవుతుంది? ఒక గాజు షీట్ తీసుకొని దాని వెనుక వైపు సిల్వర్ లేదా అల్యూమినియం పూత పెడతారు. దాంతో అది వెలుతురుని రిఫ్లెక్ట్ చేస్తుంది. మీరెప్పుడైనా గమనించారా? మనం ఎడమ చేతిని ఎత్తితే మిర్రర్‌లో కుడి చేతి ఎత్తినట్టు కనిపిస్తుంది. దానికి కారణం లాటరల్ ఇన్వర్షన్ అనే ఫిజిక్స్ సూత్రం. ఈ విషయం నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి కొత్త విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.